నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు మద్యం కేసులో నేడు రజత్ భార్గవ సిట్ విచారణ హాజరుపై కొనసాగుతున్న ఉత్కంఠ శ్రీశైలం ప్రాజెక్టుకు 1,75,233 క్యూసెక్కుల వరద 3 గేట్లు ఎత్తి సాగర్కు నీరు విడుదల అమరావతిలో ఐకానిక్ గా క్వాంటమ్ వ్యాలీ భవనం 40,000 చదరపు అడుగుల్లో నిర్మాణం టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్న ఏలూరు జిల్లా పోలీసు శాఖ ఏఐ వినియోగంతో కేసుల పరిష్కారం గుజరాత్లో వంతెన కూలిన ఘటనలో 18కి చేరిన మృతులు గల్లంతైన వారి కోసం చురుగ్గా సాగుతున్న సహాయ చర్యలు తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కేసులో సిట్టు విచారణకు విశ్రాంత ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ హాజరు కావడంపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర, ఈరోజు మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ సిట్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. 10 గంటలకు రావాలని నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన వస్తారా రారా అనే విషయాల మీద ఉత్కంఠత నెలకొంది. ఒకసారి ఈ కేసు పూర్వపరాలు కనుక చూసుకున్నట్లయితే మద్యం ముడుపుల కేసులో ఇప్పటికే 11 మంది నిందితుల్ని అరెస్ట్ చేశారు. 40 మంది నిందితులుగా ఇప్పుడు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. గతంలో వైకాపా పాలనలో ఈ ముడుపుల కేసు జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే. దాంట్లో ఈయన రజత్ భార్గవ ఎక్సైజ్ శాఖకు సంబంధించి స్పెషల్ సిఎస్గా పనిచేశారు. ఆ టైంలో కొన్ని జీవోలు కూడా ఈయన జారీ చేశారు. దానికి సంబంధించి విచారణకు హాజరు కావాలి, విచారించి దాంట్లో ఏ విధంగా జీవోలు జారీ చేశారు, ఎటువంటి జీవోలు జారీ చేశారు, దానికి అనుగుణంగా ఎటువంటి చర్యలు చేపట్టారు అనే విషయాలన్నింటినీ తెలుసుకోవాలని సిట్ అధికారులు కోరారు. గతంలో ఒకసారి సిట్ అధికారులను కలిసినట్లు మనకి సమాచారం అయితే ఉంది. ప్రస్తుతం ఈరోజు 10 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే తనకు ఆరోగ్యం సరిలేదని వారం 10 రోజులు సమయం కావాలని రజత్ భార్గవ కోరారు. కోరిన తర్వాత కూడా ఖచ్చితంగా ఒకసారి రావాలి అని పోలీసులు రజత్ భార్గవతో పేర్కొన్నట్లు మనకి సమాచారం తెలుస్తుంది. అయినా సరే ఇప్పుడు ఈరోజు విచారణకు హాజరు అవుతారా లేదా అనే విషయాల్లో మాత్రం చాలా సందిగ్ధత నెలకొంది. ఎటువైపు నుంచి కూడా అధికారికంగా ఎటువంటి స్పష్టత అయితే మనకి రాని పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ నిందితుల్ని విచారించినప్పుడు ఎవరెవరు ఇందులో పాత్రధారులుగా ఉన్నారు అనే ఒక్కొక్కళ్ళ పేర్లు బయటికి వస్తున్న క్రమంలో సిట్టు విచారణ వేగంగా జరుగుతుంది. ఆ క్రమంలోనే పేర్లు వచ్చిన వాళ్ళని విచారణ జరపటం, లేదంటే వాళ్ళకు సంబంధించినటువంటి విషయాలపైన సిట్టు పూర్తి స్థాయిలో సమాచారం సేకరించి కొంతమందిని అదనంగా నిందితులుగా చేరుస్తూ వస్తూ ఉంది. ఈ క్రమంలోనే గతంలో స్పెషల్ సిఎస్గా ఎక్సైజ్ శాఖకు పనిచేసిన నేపథ్యంలోనే ఆయన విచారిస్తే ఇంకా కీలకమైన విషయాలు రాబట్టే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. మరో 4-5 రోజుల్లోనే ఈ కేసుకి సంబంధించి మొదటిసారి ప్రాథమికంగా ఛార్జ్ షీటు దాఖలు చేసేందుకు సిట్ అధికారులు కసరత్తు అయితే చేస్తూ ఉన్నారు. ఈ సమయం ముందు అంటే సిట్ అధికారులు ఛార్జ్ షీట్ సమయం ముందు కీలకంగా ఉన్నటువంటి ఈ రజత్ భార్గవ్ని విచారణకు రావాలని చెప్పటము, మరోవైపు రేపొద్దున
విజయసాయిరెడ్డిని గత ప్రభుత్వంలో నెంబర్ 2గా వ్యవహరించినటువంటి విజయసాయిరెడ్డిని రేపొద్దున రావాలని పిలవటం, ఈ రెండు విషయాలు చూసుకున్నట్లయితే వాళ్ళ దగ్గర చాలా లోతైన సమాచారం ఉంది. ఏ విధంగా ఈ మద్యం ముడుపులు సేకరించటము, దాన్ని విదేశాలకు కూడా కొన్ని పెట్టుబడుల రూపంలో పంపించి మళ్ళీ దాన్ని సెల్ కంపెనీల ద్వారా వెనక్కి తీసుకువచ్చి అంతిమ లబ్ధిదారుడికి చేర్చారు అనే విషయాలు మనకి సిట్ అధికారులు కొన్ని రిమాండ్ రిపోర్టుల్లో రాసిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసి ఆ నగదుని ఎన్నికల్లో ఖర్చు పెట్టారు, కొంతమంది ప్రజాప్రతినిధులు పంపించారు అనే విషయాలన్నింటినీ తెలిపారు. ప్రస్తుతం మనం సిట్ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇంకా వస్తారా రారా అనే విషయాల్లో ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిపైన స్పష్టత రాలేదు. ఒకవేళ వస్తే గనక కీలకమైన సమాచారం రాబట్టే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉన్నాయి. స్పెషల్ సిఎస్ అంటే పూర్తి స్థాయిలో ఆబ్కారీ శాఖలో దాదాపు అన్ని విషయాల పర్యవేక్షణ ఆయన చేస్తూ ఉంటారు. ఇటు ఎక్సైజ్ కమిషనరు, బ్యావరేజెస్, ఇటు కంపెనీలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే గత ప్రభుత్వమే నేరుగా మద్యం విక్రయాలు జరపటం, షాపుల నిర్వహణ, డిపోలను తీసుకోవటం ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రభుత్వం చేపట్టింది. కాబట్టి ఖచ్చితంగా మంత్రి తర్వాత ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్కి పూర్తి స్థాయిలో ఇందులో అవగాహన ఉంటుంది. ఏం జరుగుతుంది అనే విషయాలన్నీ ఖచ్చితంగా తెలుస్తాయి. దీంట్లో కీలక విషయాలు రాబట్టాలనే ఈ విధంగా నోటీసులు ఇచ్చినట్టు మనకి తెలుస్తుంది. పవిత్ర. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు జయప్రకాష్. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలానికి 1,75,233 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. 3 స్పిల్వే గేట్లు ఎత్తి 81,195 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు అవుట్ఫ్లో 1,70,347 క్యూసెక్కులుగా ఉంది. పోతిరెడ్డిపాడు నుంచి 20,000 క్యూసెక్కులు, ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 35,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 32,237 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 882.8 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 203.4 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం నుంచి భారీగా వరద రావడంతో నాగార్జున సాగర్ జలకళను సంతరించుకుంటోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 119,267 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 1,100 క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉండగా ప్రస్తుత నీటి మట్టం 544 అడుగులకు చేరుకుంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక సాగర్ నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు ఉండగా ప్రస్తుత నీటి నిల్వ 196.76 టీఎంసీలుగా ఉంది. ఎగువ నుంచి వస్తున్న వరద వల్ల తెలంగాణలోని భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. ఉదయానికి గోదావరి నీటి మట్టం 33.5 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. వరద వల్ల నీటి మట్టం ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. గోదావరి నదిలో స్నానమాచరించే భక్తులు లోతుకు వెళ్లకుండా అధికారులు రక్షణ సూచికలు ఏర్పాటు చేశారు. స్లూయిస్ల వద్ద ఇసుక బస్తాలను సిద్ధం చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా మందస, వజ్రపు కొత్తూరు మండలాల సరిహద్దుల్లో కార్గో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి గురువారం భూ సర్వే ప్రారంభించగా స్థానికులు అడ్డుకున్నారు. మందస మండలం బిడిమి ప్రాంతంలో ఈ సర్వే చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న బిడిమి, గంగువాడ గ్రామాల ప్రజలతో పాటు వజ్రపు కొత్తూరు మండలం చీపురుపల్లికి చెందిన కొందరు రైతులు అక్కడికి చేరుకుని సర్వే బృందాన్ని అడ్డుకున్నారు. గ్రామాల్లో తొలుత అవగాహన సదస్సులు నిర్వహించాలని, ఏం జరుగుతుందో తెలియక ప్రజలు అయోమయంలో ఉన్నారని తెలిపారు. ఉన్నతాధికారులు ముందుకొచ్చి అవగాహన కల్పించాలని కోరారు. అప్పటి వరకు ఎలాంటి ప్రక్రియను జరగనివ్వబోమని సర్వే బృందంతో వచ్చిన పోలీసులకు స్పష్టం చేశారు. దీంతో సర్వే బృందం వెనుదిరిగింది.
కాకినాడ రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సుల విద్యార్థినుల పట్ల కొందరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అంశం బయటపడింది. ల్యాబ్ సహాయకుడితో పాటు మరో ఉద్యోగి వికృత చేష్టలపై ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ కు ఫిర్యాదు అందింది. ఈ నెల 8న కొందరు విద్యార్థినులు ఫ్యాకల్టీ వద్ద విలపించడంతో కళాశాల అంతర్గత కమిటీ ద్వారా విచారణ జరిపించారు. మైక్రోబయాలజీ, పాథాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా వ్యవహరించిన తీరును దాదాపు 50 మంది విద్యార్థినులు కమిటీ ముందు చెప్పినట్లు సమాచారం. తాను శాశ్వత ఉద్యోగినని, ఎవరూ ఏమీ చేయలేరని ల్యాబ్ సహాయకుడు విద్యార్థులను బెదిరిస్తున్నట్లు తెలిసింది. కొంతమంది ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని కూడా కమిటీకి చెప్పారు. వేధింపుల వ్యవహారం తమ దృష్టికి వచ్చిన వెంటనే విచారణ జరిపించామని, నివేదిక అందాల్సి ఉందని ప్రిన్సిపల్ విష్ణువర్ధన్ చెబుతున్నారు. విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో యజమానిని దారుణ హత్య చేసిన పని మనిషిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్టీఆర్ కాలనీలో బొద్దులూరి వెంకటరామారావు తన తల్లి సరస్వతితో కలిసి నివాసం ఉంటున్నాడు. తల్లిని చూసేందుకు 3 రోజుల కిందట అనూష అనే మహిళను నియమించాడు. అయితే అర్ధరాత్రి కుమారుడి గదిలో లైట్లు వెలుగుతూ ఉండటంతో గమనించిన సరస్వతి లోపలికి వెళ్లి చూడగా రామారావు అపస్మారక స్థితిలో ఉన్నాడు. పని మనిషి అనూష జాడ కనబడలేదు. బీరువా పగలగొట్టి ఉంది. దీంతో పక్క ఫ్లాట్ వారి సాయంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సరస్వతి తెలిపారు. తన కుమారుణ్ణి హత్య చేసి బంగారం, నగదుతో పరారైనట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితురాలు అనూషను ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. అనూష తన భర్తతో కలిసి రామారావును చంపినట్లు ప్రాథమికంగా గుర్తించామన్నారు. అనంతపురం జిల్లాలో నకిలీ బంగారు ఆభరణాలు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను కసాపురం పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టడానికి వెళ్లగా ఈ మోసం వెలుగు చూసింది. వెండి ఆభరణాలకు 30% గోల్డ్ కోటింగ్ వేసి బంగారు ఆభరణాలను చెప్పి బ్యాంకులో కొదువ పెట్టేందుకు ప్రయత్నించిన 9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 4 లక్షల విలువ చేసే హాల్మార్క్ లేజర్ మిషన్, 1 లక్ష నగదు, 39 గ్రాముల బంగారం కోటింగ్ వేసిన 4 గాజులు, గోల్డ్ కోటింగ్ ఉంగరాలు, వెండి కడియాలు, పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. గుంతకల్లు పట్టణానికి చెందిన క్రాంతి అనే వ్యక్తి, వేణు అనే బంగారు షాపు నిర్వాహకుడు ఇంకొందరు కలిసి ఈ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని ఐకానిక్ గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భవన నిర్మాణం ఉండేలా నమూనాలను పరిశీలిస్తోంది. 40,000 చదరపు అడుగుల్లో చేపట్టే ఈ నిర్మాణానికి సంబంధించిన నమూనాలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఆకృతి గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో భవనాలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నమూనా ఎంపికపై 2 సార్లు అధికారులతో చర్చించారు. మరో వారంలో నమూనా ఎంపిక కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 జనవరి 1వ తేదీన అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 156 క్యూబిట్ల క్వాంటమ్ 2 కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ డీపీఆర్ ను ప్రభుత్వానికి అందించింది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రస్తుతం అమరావతిలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనాన్ని నిర్మిస్తోంది. క్వాంటమ్ కంప్యూటర్ గాల్లోని కాంతి కణం, ఫోటాన్ ఆధారంగా పనిచేస్తుంది. దీని దృష్ట్యా ప్రత్యేకమైన భద్రతతో కూడిన వాతావరణం ఉండాలి. క్వాంటమ్ కంప్యూటర్ ఉన్న గదిలోకి వెంట్రుక మందం ఖాళీ నుంచి గాలి వెళ్లినా, వేవ్స్ తగిలినా ప్రాసెసర్పై ప్రభావం పడి వచ్చే ఫలితం మారిపోతుంది. కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ ఐసోలేట్ చేసుకుంటూ వస్తారు. బయటి నుంచి లైటింగ్, శబ్దాలు వినిపించకుండా ఇన్సులేషన్తో గది నిర్మాణం ఉంటుంది. కొన్ని లేయర్ల నిర్మాణాల తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ ఉండే ప్రాంతం ఉంటుంది. అందులో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. కంప్యూటర్లో వినియోగించే ప్రతి చిన్న విడిభాగానికి ఒక శాస్త్రవేత్త ఉంటారు. క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సెన్సింగ్ వంటి వివిధ సాంకేతికతల మేళవింపుతో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడ నుంచి క్లౌడ్ ద్వారా ప్రపంచం మొత్తానికి క్వాంటమ్ సేవల్ని సంస్థ అందిస్తుంది. ఐబీఎం సంస్థ తయారు చేసే క్వాంటమ్ కంప్యూటర్లో వినియోగించే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ డిజైన్ల తయారీ అనుబంధ యూనిట్లు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసేందుకు వీలుగా స్పేస్ ను కేటాయించనున్నారు. దశలవారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాలన్నదే లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ మాదిరే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలపర్లు భవనాల్ని నిర్మించి వివిధ కంపెనీలకు స్పేస్ లీజుకి ఇవ్వనున్నారు. భవనాల నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలకు క్వాంటమ్ వ్యాలీలో ప్రభుత్వం భూముల్ని ఇస్తుంది. ఒక నమూనాలో క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దాలని యోచిస్తున్న ప్రభుత్వం అందులో నిర్మించే భవనాల ఆకృతుల్ని తాము ఎంపిక చేసిన రీతిలోనే నిర్మించాలన్న నిబంధన విధించనుంది.
ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్ని అమరావతి క్వాంటం వ్యాలీకి తీసుకొచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, క్వాంటం హార్డ్వేర్ యూనిట్లు, విశ్వవిద్యాలయాలకు అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని ఓ అధికారి తెలిపారు. గుజరాత్లోని వడోదరలో మహీసాగర్ నది వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది. ఈ ఘటనలో ఇంకా 2 వ్యక్తుల ఆచూకీ తెలియాల్సి ఉంది. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్ 3వ రోజు గాలిస్తోంది. అమెరికాలో అక్రమంగా ఉంటున్న విదేశీయులకు పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వులను న్యూ హ్యాంప్షైర్ ఫెడరల్ జడ్జి జోసెఫ్ లా ప్లాంటీ నిలిపివేశారు. అమెరికా అంతటికీ ఈ తీర్పు వర్తిస్తుందని ఆదేశాలు ఇచ్చారు. దీనిపై అప్పీల్కు వెళ్లేందుకు వీలుగా 7 రోజుల పాటు స్టే ఇచ్చారు. ఫెడరల్ జడ్జి నిర్ణయంతో అమెరికా సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ త్వరితగతిన జరగనుంది. జోసెఫ్ లా ఇచ్చిన ఉత్తర్వులు అమెరికా అంతటా వర్తిస్తాయా లేదా అనే విషయాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నిర్ణయించనున్నారు. ఎయిడ్స్ నియంత్రణ కోసం అనేక దేశాల్లో కొనసాగిస్తున్న కార్యక్రమాలకు అమెరికా నిధులు నిలిపివేయడంపై ఐరాస ఎయిడ్స్ విభాగం ఆందోళన వ్యక్తం చేసింది. హెచ్ఐవీ నిధులను పునరుద్ధరించకపోతే 2029 నాటికి 40 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. మరో 60 లక్షల హెచ్ఐవీ కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. గత 6 నెలలుగా అమెరికా నిధులు నిలిపివేయడంతో ఇప్పటికే సరఫరా చైన్ అస్థిరంగా మారిపోయిందని తెలిపింది. ఆరోగ్య కేంద్రాలు మూసివేయడంతో పాటు వేలాది క్లినిక్లు సిబ్బంది లేకుండా ఖాళీగా మిగిలిపోయాయని పేర్కొంది. అనేక సంస్థలు హెచ్ఐవీ నియంత్రణ కార్యక్రమాలను నిలిపివేశాయని ఐరాస ఎయిడ్స్ విభాగం వెల్లడించింది. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ఏలూరు జిల్లా పోలీసు శాఖ మంచి ఫలితాలు రాబడుతూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం అన్ని రంగాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు చూస్తుండగా ఆ పరిజ్ఞానాన్ని ముందుగానే ఒడిసిపట్టింది. నేరాల నియంత్రణ, ఫిర్యాదుల స్వీకరణ సహా పోలీసింగ్లో అడుగడుగునా ఈ పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను పరిష్కరిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వివిధ రంగాల్లో ప్రపంచాన్నే ఏలుతున్న కాలమిది. దానిని ముందుగా అందిపుచ్చుకున్న వారినే ఆ రంగంలో విజయం వరిస్తుంది. ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అందిపుచ్చుకుంటూ ముందుకెళుతోంది. బాధితుడి ఫిర్యాదు నుంచి కోర్టులో ఛార్జిషీట్ వరకు అంతా ఏఐతోనే పోలీసింగ్ చేస్తోంది. రాష్ట్రంలో మొదటిసారిగా ఏలూరు జిల్లాలో ఈ ఏఐ విధానాన్ని ప్రవేశపెట్టగా ఇక్కడ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఏలూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఐ చాట్ బోర్డు ద్వారా బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధానాన్ని ప్రవేశపెట్టారు. గతంలో బాధితుడి నుంచి పోలీస్ సిబ్బంది పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టి దానిని ఫిర్యాదు రూపంలో తయారు చేసేవారు. ఇప్పుడు ఈ పనంతా ఏఐ చాట్ బోర్డ్ చేసేస్తోంది. ఫిర్యాదు తీసుకోవడం, ప్రశ్నలు అడగడం, వీడియో రికార్డ్ చేయడం, తీసుకున్న సమాచారం మొత్తాన్ని ఫిర్యాదు రూపంలో తయారు చేసి పోలీసులకు ఇవ్వడం మొత్తం పనిని ఏఐ ద్వారా చేస్తున్నారు. కేవలం బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించడమే కాదు, కేసుల పరిష్కారంలోనూ సిబ్బందికి పలు సూచనలు చేస్తోంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పోలీస్ శాఖ ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న సిబ్బంది కొరతను సైతం అధిగమిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏలూరు జిల్లాలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో న్యాయ సహాయక్ అనే ఏఐ అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం. ప్రతి పోలీస్ స్టేషన్లోని ఏదైతే కంప్లైంట్ ఇస్తున్నప్పుడు పిన్ టు పిన్ ప్రతి క్వశ్చన్ కూడా అడుగుతుంది అనమాట. యాజ్ ఏ ఐఓగా మనం ఏదైతే అడుగుతున్నామో అంతకన్నా డీప్గా మనకి ఇన్వెస్టిగేషన్లో ఉపయోగపడే క్లూస్ అన్నీ కూడా ఫిర్యాదుదారు నుండి అది రాబడుతుంది. ఇందులో ఆడియో, వీడియో కూడా రికార్డ్ జరుగుతుంది. దీనివల్ల ఫాల్స్ కంప్లైంట్ కూడా మనం ఈజీగా రెక్టిఫై చేయవచ్చు. ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా అన్ని సలహాలు ఇస్తుంది. దీని ద్వారా ఇన్వెస్టిగేషన్ అనేది ఈజీగా చేసి కేసు అనేది డిస్పోజల్ చేయవచ్చు. దీని ద్వారా ప్రజలకి అతి తొందరగా మనం న్యాయం చేయవచ్చు. ఏలూరు జిల్లానే మొట్టమొదటిసారిగా ఏఏ పోలీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మా పోలీస్ వ్యవస్థకి ఒక మంచి ఆయుధంలాగా పనికొస్తుంది. ఒక మర్డర్ కేసులో ఉన్న ఇమేజ్ని పెడితే ఆ మర్డర్ కేసులో ఉన్న మొత్తం ఆధారాలను కూడా అది గుర్తించి డీటెయిల్డ్గా రిపోర్ట్ తయారు చేస్తుంది. ఎవరైనా సాక్షి దగ్గరికి వెళ్ళి విచారించాలి, కంప్లైంట్ ఎలా తీసుకున్నారో అలాగే వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతుంది. మీరేం చూశారు, ఎలా చూశారు, దాన్ని కొంచెం క్రాస్ క్వశ్చన్ చేయడము, అవన్నీ కూడా సమ్మరైజ్ చేసి కేస్ డైరీస్ తయారు చేస్తుంది.
అంతేకాకుండా మనం చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా పెట్టుకొని ఛార్జ్ షీట్స్ కూడా ఆటోమేటిక్గా డ్రాఫ్ట్ తయారు చేస్తుంది. వాళ్ళకి దాని మీద వర్క్ చేయడానికి ఫ్రీ చేస్తుంది. ఒక రోజు చేయాల్సిన పని ఆల్మోస్ట్ ఒక అరగంటలో వాళ్ళు కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళగలుగుతారు. టైం సేవ్ చేయడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ప్రతి ప్రొసీజర్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వడం ద్వారా కన్విక్షన్ రేట్ అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. కేస్ డిస్పోజల్ రేట్ కూడా మనకి పెరిగింది. ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఇన్వెస్టిగేషన్ సులభతరంగా చేయడానికి ఒకటి వాడుతున్నాము. చేయడం ద్వారా ముందుగానే నేరస్తుడిని గుర్తించడం ద్వారా, ఒకటి నేరస్తుడు ఈ ఏరియాకి రావడానికి భయపడతాడు, రెండు ఒకవేళ నేరం చేసి ఏదైనా బయట తిరుగుతూ ఉంటే అతను ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ రెండు రకాలుగా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తున్నాం. ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగించడం ద్వారా కేసుల పరిష్కారానికి సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితత్వం పెరుగుతోందని పోలీసులు తెలిపారు. ఏఐ ద్వారా త్వరితగతిన పరిష్కారమవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెబుతున్నారు. బలహీనతే మోసానికి పెట్టుబడి. అవతలి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకుంటున్నారు మోసగాళ్లు. ఫోటోలు, వీడియోలు అడ్డుపెట్టుకుని ఆడవాళ్లను వేధించడమే కాదు, ఇప్పుడు మగవారికి సైతం అదే తరహా వేధింపులు తప్పటం లేదు. కాకపోతే హైదరాబాద్ పంజాగుట్ట పరిధిలో జరిగిన మోసం కాస్త డిఫరెంట్. ఓ వృద్ధుడి బలహీనతను అడ్డం పెట్టుకుని డబ్బులు లాగేసేందుకు యువకులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. స్వలింగ సంపర్కం నగరాలు, పట్టణాల్లో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు. ఒకే జెండర్ మధ్య జరిగే ఈ సాన్నిహిత్య బంధానికి సంబంధించి గోప్యత అత్యంత ముఖ్యం. సరిగ్గా దీన్నే ఆసరాగా చేసుకుని కొత్త తరహా మోసాలకు ముగ్గురు యువకులు తెరలేపారు. హైదరాబాద్కు చెందిన స్వలింగ సంపర్కుడైన ఓ వృద్ధుడి నుంచి కేటుగాళ్లు నగదు కాజేశారు. డేటింగ్ యాప్ గ్రిండర్లో వృద్ధుడితో పరిచయం పెంచుకున్న ఓ యువకుడు అమీర్పేట్లోని ఓ హోటల్ గదికి ఆహ్వానించాడు. వీరిద్దరూ సాన్నిహిత్యంగా ఉన్న సమయంలో బయటి నుంచి వచ్చిన మరో ఇద్దరు యువకులు సెల్ ఫోన్లో వీడియో తీసి బెదిరించారు. భయపడిపోయినట్లు నటించిన యువకుడు తన వద్ద ఉన్న 30,000ను ఆన్లైన్లో వారికి పంపాడు. ఇది చూసి అదిరిపోయిన వృద్ధుడు సైతం తన వద్ద ఉన్న 8,000 రూపాయలు వారి చేతికిచ్చి అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అంతటితో ఆగని యువకులు మరోసారి వృద్ధుడికి ఫోన్ చేసి 20,000 ఇవ్వాలని, లేకపోతే కుటుంబ సభ్యులకు ఆ వీడియో పంపుతామని బెదిరింపులకు దిగారు. తాను మోసపోయానని గ్రహించిన ఆ వృద్ధుడు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆ ముగ్గురు యువకులను పట్టుకుని కేసు నమోదు చేశారు. వీరు ఇదే తరహాలో కూకట్పల్లి, గచ్చిబౌలి, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కొందరిని హోటల్, నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి దోచుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి వ్యవహారాలు బయటకు తెలిస్తే పరువు పోతుందని బాధితులు ఎక్కడా ఫిర్యాదు చేయకపోవడంతో కేటుగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. మహబూబ్ నగర్ కు చెందిన ఇద్దరు యువకులు, హైదరాబాద్ నల్లకుంటకు చెందిన మరో యువకుడు ముఠాగా ఏర్పడ్డారు. ఈ తరహా యాప్ల్లో తరచూ చాటింగ్ చేస్తూ ఏకాంతంగా గడిపేందుకు హోటల్ గదికి, నిర్మానుష్య ప్రాంతాలకు ఆహ్వానిస్తారు. ముందస్తు పథకం ప్రకారం ఒకరు గదిలో ఉంటే మిగిలిన ఇద్దరు బయటే ఉంటారు. తలుపు తెరిచి ఉంచేలా ముందుగానే ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత బయట ఉన్న ఇద్దరు యువకులు లోపలికొచ్చి వీడియోలు తీసి బెదిరిస్తారు. ఇద్దరిని డబ్బులు డిమాండ్ చేయగా ముఠాలో సభ్యుడైన యువకుడే భయపడినట్లు నటించి ముందుగా డబ్బులిచ్చేస్తాడు. ఆ తర్వాత మోసపోయిన వారి వంతు. బాధితులు పరువు పోతుందని, ఏమాత్రం భయపడొద్దని పోలీసులు అభయమిస్తున్నారు. వివరాలు ఖచ్చితంగా గోప్యంగా ఉంచుతామని భరోసా కల్పిస్తున్నారు. బాధితులు బయటకొచ్చి చెప్పకపోతే ఇలాంటి కేటుగాళ్లు మరికొందరిని దోచుకుంటారని పోలీసులు తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో ఓ రౌడీ షీటర్ సైతం ఇదే విధంగా ఏకాంతంగా గడుపుదామని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆహ్వానించి బంగారు ఉంగరం, 5,000 రూపాయల నగదు దోచుకెళ్లాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా ఆ రౌడీ షీటర్ ఇదే విధంగా సుమారు 30 మందిని మోసం చేసినట్లు గుర్తించారు. ఇలాంటి మోసాలకు గురైన బాధితుల్లో ఉన్నత విద్యావంతులు, సంపన్న కుటుంబీకులు సైతం ఉంటున్నారు. విషయం బయటికొస్తే అందరిలో చులకనవుతామన్న ఉద్దేశంతో మౌనంగా ఉంటున్నారు.